ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఒంటి మీద నగలు చూసి చిన్నపోతున్నావు మను. నీ టైం కూడా వస్తుందిలే. చిత్ర చిత్ర, నాన్న అన్నయ్య పిలుస్తున్నారు, వెళ్దామా? సరే వినోద్, నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. ఇన్ని నగలు వేసుకుంటే బానే ఉంటాను కదా. అయినా ఈ నగలన్నీ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ ఇచ్చేయాలి కదా, అదే నా బాధ. సరే పద వెళ్దాం. సరే పద. కన్ఫర్మ్గా ఇదేదో ప్లాన్ చేస్తుంది, అందుకే ఇన్నిసార్లు నగల గురించి మాట్లాడుతుంది. మనం దాని చావు, దాన్ని ఎక్కడైనా చావని. నువ్వు నీ పని మీద ఫోకస్ పెట్టావు. ముందు ఈ రణ్వీర్ వచ్చాడో లేదో చూడాలి. గుప్తా గారు, అమ్మోని మొదటిసారి నా చేతులతో పట్టుకోవడం నాకింకా గుర్తుంది. ఇప్పుడు ముగ్గురిని తనే అమ్మలా చూసుకుంటుంది. ఆకాష్ ఆనంద్ అయితే ప్రతి దానికి గొడవ పడేవారు. ఇప్పుడు చూడండి, పంచుకోవడం అలవాటు చేసుకున్నారు. అంజలి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ చేతుల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ముగ్గురులో ఎవరేమన్నా కూడా తనే గొడవకి వెళ్ళిపోతుంది. నేను లేకపోతే పిల్లల్లో పెద్దరికం వచ్చేస్తోంది కదా గుప్తా గారు. అవును బాలిక, నీవు చెంతన లేని సమయమున నీ పిల్ల పిచ్చుకలు అన్ని విధములా రాటుతేరితిరి. కష్టాలు కన్నీళ్లు అన్నీ అనుభవించారు. అమ్మో వెళ్దామా? అమ్మో మాట్లాడవేంటి? అమ్మో అక్క, అక్క, అక్క ఏడుస్తున్నావా? అక్క, అక్క ఏమైందక్క? ఏంటమ్మో? అక్క, అక్క అమ్మో, అమ్మ గుర్తొచ్చింది. అమ్మని ఇవాళ చాలా మిస్ అవుతున్నాను. వినోద్ బాబాయ్ పెళ్లిలో మనం ఎలా డాన్స్ చేయాలో కూడా అమ్మతో ప్రాక్టీస్ చేసాం, గుర్తుందా? అమ్మ లేకుండా ఇవాళ అదే డాన్స్ చేస్తున్నాం. నాకెందుకో అదోలా ఉంది. అమ్ము, అసలు అమ్మ లేదని ఎందుకు అనుకుంటున్నావు? అమ్మ ఇప్పుడు కూడా ఇక్కడే ఉందేమో. మన
పక్కనే ఉందేమో. అమ్ము, నువ్వు చెప్పు. అమ్మ ఇక్కడ ఉండుంటే ఏ సారీ వేసుకునేది? ఆరెంజ్ కలర్ సారీ వేసుకునేది కదా. జగన్నాథ ధూమ్ తత ధూమ్ తత ధూమ్ తత. స్పెషల్ అకేషన్ కాబట్టి ఖచ్చితంగా జ్యువెలరీ వేసుకునేది. నా ఫేవరెట్ బుట్ట కమ్మలు పెట్టుకోమని నేను టార్చర్ చేసుండేవాడిని కదా, ఖచ్చితంగా పెట్టుకునేది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు మన చేయి పట్టుకొని కిందికి తీసుకొని వెళ్ళేది. బాలిక, నీవే అనుకుంటిని. నీ పిల్ల పిచ్చుకలు కూడా మమ్ములను మభ్యపెట్టాలని చూచుచున్నారు. తల్లికి దగ్గ పిల్లలు. అది మాత్రము వలదు, మేము చేయము. ఇప్పుడు మనందరం అమ్మతో కలిసి వెళ్తున్నాం. బాగి, టైం అవుతుందమ్మా. పిల్లలు ఎక్కడా? పైన నట్టున్నారు మావయ్య. అదిగోండి వచ్చేస్తున్నారు. పిల్లలు, అమ్మయ్య వచ్చేసారా? మీ డాడీ ఇందాకటి నుంచి మీ గురించి అడుగుతున్నారు. ఏమండి